రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని పాడవాడు. ఏమన్నా ఆన్ చేయాలన్నా లేదు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వయసు ఎక్కువ దాంట్లో చెప్పు. రాజా నీ సన్నిధిలోనే ఉంటాను. ఓకే, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు కన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే
వెయ్యి మంది అన్నావు నేనున్నావులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనున్నావేనయ్యా నేనయ్యా నేనున్నావేనయ్యా నే బ్రతుకావేనయ్యా ముందు లేకున్నా నేనున్నావేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతుకావేనయ్యా అందే లేకున్నా నేనున్నావేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతుకావేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా చూసి రాజే వరకు నీ తోడే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపి రాగే వరకు నీ తోడే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనున్నావేనయ్యా నే బ్రతుకావేనయ్యా నేనున్నావేనయ్యా నే బ్రతుకావేనయ్యా నిన్నే లేకున్నా నేనున్నావేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతుకావేనయ్యా నిన్నే లేకున్నా నేనున్నావేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతుకావేనయ్యా రాజా నీ సన్నిధిలో చేరుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ స్థిరపరచువాడు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు అనేటువంటి పాట పాడుకుందాం. లైట్ నా లైట్ స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జీవించువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు అయిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా
తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి ఏమైనా చేయగలవు కథమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆదరేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆదరేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా దేవా నీవే నాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును మా దేవా నీవే నాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షం నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. లాస్ట్ వీక్ మనం చదువుకున్న వాక్య భాగమే మరొకసారి ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షేమవు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమవు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఇక్కడ చేర్చిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభునైనా. మీ చిత్తములో మమ్మల్ని తండ్రి ప్రభు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రావాల్సిన వారు అనేకులు ఉంటున్నారు ప్రభువా. తండ్రి సకాలానికి రప్పించండి ప్రభువా. తండ్రి ప్రతి పనిని ముగించుకునే సుప్రభనైనా మీ యొక్క సమయాన్ని తండ్రి ప్రభా మీకు ఇచ్చటకు కావలసిన కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. తండ్రి సాయంకాల సమయంలో ప్రభా మేము ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, మేమున్నటువంటి ప్రాంగణంలో సైతం యేసు ప్రభా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్యా, మీ రక్తంలో మమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి. ఆత్మ సంచారము, ఆత్మ తండ్రి ప్రభానైనా ప్రసన్నత మేము అనుభవించిన కృపను గ్రహించండి నాయన. తండ్రి ప్రభా నిలబట్టకు తండ్రి చేతకాని వాడిని, మాటలాటకు తండ్రి అర్హత లేని వాడిని ఒప్పుకుంటూ తండ్రి మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా, ప్రజల ఎదుట తండ్రి ప్రభానైనా సిగ్గు తండ్రి ప్రభా పడక ఒప్పుకుంటూ ఉండగా యేసు ప్రభా తండ్రి ఐ ప్రే దట్ యు వుడ్ హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. మీ సెలవు చాటున మరుగుపరచండి యేసు ప్రభా. నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు ముట్టి హృదయముల నుంచి, నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత పుటవేయబడినదై, ఆత్మచేత ప్రేరేపించబడినదై యేసు ప్రభానైనా తండ్రి ప్రభానైనా ఉండటకు మీకు అధికమైన కృపను కనపరచండి. మీ వాక్యాన్ని విరిచి పంచి తండ్రి మా హృదయములకు, మా జీవితములకు ఆశీర్వాదకరంగా మలచి అనేకులకు వెలిగించే రీతిగా మా జీవితములను మార్చవలసిందిగా వేడుకొంచు. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం.
లాస్ట్ వీక్ మనం చూసాం. అంటే గ్రేటెస్ట్ రేస్ ఏంటి అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అంటే ఇహలోకపరమైనటువంటి రేస్, పరలోకపరమైనటువంటి రేస్. ప్రేమైన వారలారా, సో ఇహలోక పరంగా పరిగెత్తితే ఏమి జరుగుతుంది, పరలోకపు రేసులో మనం పరిగెత్తితే, హెవెన్లీ రేస్ లో పరిగెత్తితే ఏమవుతుంది అన్న విషయాలు మనం చూసాం. రెండింటికి చాలా బ్యూటిఫుల్ గా దేవుడు మనకు కంపారిజన్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇహలోక పరంగా పరిగెత్తే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రైజ్ లో, లేకపోతే విన్ అయిన వారికి ఫస్ట్ ప్రైజ్, లేకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్, లేకపోతే ఫస్ట్ 10, ఫస్ట్ 20 ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. కానీ హెవెన్లీ రేస్ లో అలాంటిదేమీ ఉండదు. కానీ ప్రియమైన వారలారా, ఇట్స్ నాట్ ఎ రేస్, ఇట్స్ ఎ కమిట్మెంట్ అని మనం చూసుకున్నాం. ఈ రేస్ లో ఉండాలంటే ప్రియమైన వారలారా, ఇట్స్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళంతా కూడా పరలోకములో విన్నర్స్ అవుతారు అని మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు ఇద్దరు కాదు, కానీ ఎంతమందికి అయితే కమిట్మెంట్ ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా, కమిట్మెంట్, ఇట్స్ కమిట్మెంట్. హెవెన్లీ రేస్ స్టార్ట్స్ విత్ కమిట్మెంట్ అని మనం చూసుకున్నాం. సో ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరు కూడా ఆ రేస్ లో విన్ అవుతారు అని మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కమిట్మెంట్ లేకపోతే ఏమవుతుంది, లేకపోతే అన్న విషయాలు ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన వారలారా, లాస్ట్ వీక్ మనం చూసుకున్న అసలు రేస్ లోకి వెళ్ళాలంటే మనకేం కావాలి, ముఖ్యంగా 4 అంశాలు మనం చూసుకున్నాం. ఏంటి? మొట్టమొదటిగా రేస్ లోకి ఎంట్రీ కావాలంటే మనకు రక్షణ భావం. అంటే రేస్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఈ లోక పరంగా. పరలోకంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఏమాత్రం పే చేయనక్కర్లేదు, కానీ యేసును మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తే చాలు. దట్ ఫ్రమ్ దేర్ రేస్ స్టార్ట్స్, హెవెన్లీ రేస్ స్టార్ట్స్ అని మనం చూసుకున్నాం. ఆ రీతిగా 4 అంశాలు మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం అయిపోతుంది కాబట్టి త్వరగా నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే సో ఈ రేస్ లో, అంటే పరలోకపరమైన రేస్ లోకి ఈ రేస్ లోకి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం చూసాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో ఈ రేసులో పరిగెత్తుతూ ఉన్నప్పుడు, హెవెన్లీ రేస్ లో మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ హెవెన్లీ రేస్ లో ఉన్నప్పటికి కూడా ఒకవేళ మనము ప్రైజ్ లేకుండా, లేకపోతే దేవుడిచ్చే కిరీటాలు పొందుకోకుండా తప్పిపోతామా అన్నటువంటి విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రియమైన వారలారా, వెన్ ద వరల్డ్ పుల్స్ యూ అవే ఫ్రమ్ ద రేస్. నువ్వు హెవెన్లీ రేస్ లో పరిగెత్తు ఉన్నప్పుడు వరల్డ్ ఏ విధంగా నిన్ను వెనక్కి లాగుతుంది, ఆ రీతిగా లాగినప్పుడు మనము ఏ రీతిగా రెస్పాండ్ కావాలి. లేకపోతే ప్రియమైన వారలారా, సో వీ నీడ్ టు బివేర్ ఆఫ్ లూజింగ్ ద ఇటర్నల్ ప్రైజ్. లేకపోతే దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుకొని స్థితి కోల్పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలన్న విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనల్ని డిస్ట్రాయ్ చేయడం కాదు. సాతాను ఫస్ట్ ఎయిమ్ ఏంటో తెలుసా? నిన్ను పతనం చేయాలని సాతానుడు ఫస్ట్ అనుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే గమనించండి, సాతానుడు ఎప్పుడైనా నువ్వు నాశనం కావాలని కోరుకోడు. నువ్వు నాశనం కావాలి వెంటనే అని వాడు ఎప్పుడు అనుకోడు. కానీ ప్రియమైన వాళ్ళరా, వాడు ఏం చేస్తాడంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేయడం. వాడి ఫస్ట్ టార్గెట్ ఏందో తెలుసా? హౌ టు డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ హెవెన్లీ రేస్. అంతే. హెవెన్లీ గోల్ రాకుండా నిన్ను ఏ రీతిగా ఏమార్చాలి, ఏ రీతిగా నిన్ను మభ్యపెట్టాలి, ఏ రీతిగా నిన్ను డిసీవ్ చేయాలి అనేది వాడి ఫస్ట్ ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే డిసీవ్ అవుతామో మనము, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతామో ఆటోమేటిక్ గా పతనానికి మనం దాడి చేస్తాం. వాడు తెలుసా ప్రియమైన దేవుని. అందుకే వానికి ఏం మనల్ని డిస్ట్రాక్ట్ చేయడం కాదు, కానీ వానికి ఏం ఏంటంటే డిస్ట్రాక్ట్ చేయటము, డిసీవ్ చేయటము, మనల్ని మోసగించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆ గోల్ నుంచి ఏమంటారు దాన్ని ప్రక్కకు తిప్పటం, డిస్ట్రాక్ట్ చేయటం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆటోమేటిక్ గా వాడు వరల్డ్ తెలిసిపోతాడు అనేది వాని యొక్క ఎయిమ్ గా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేమా అనేటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. ప్రియమైన వారు ఏమంటున్నాడు? పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారు ఏమంటున్నాడంటే, దేమా ఈ స్టార్టెడ్ విత్ గుడ్ రేస్. స్టార్ట్ ఏ విధంగా అంటే చాలా వెల్ గా మొదలు పెట్టాడు. ప్రియమైన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే రక్షణ పొందినప్పుడు ఏం చేస్తారు తెలుసా?
ఎంత యాక్టివ్ గా ఉంటారో, ఎంత కమిటెడ్ గా ఉంటారో, లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఇదే నాకు లోకం అన్నట్టుగా ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ కాలం గడిచే కొద్ది ఏమవుతారో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డ డిస్ట్రాక్టెడ్. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దేమాస్ అనేటువంటి ఒక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. పౌలు చెప్తూ ఉన్నాడు, ఈ స్టార్టెడ్ విత్ గుడ్ బిగినింగ్. దయచేసి గమనించండి, పౌలుతో పాటి ఏం చేశాడు? ఆ రేస్ ప్రారంభించాడు. పౌలుతో కలిసి ఉన్నాడంటే భూలోకాన్ని ఒకవేళ తన సువార్త ద్వారా తలక్రిందులు చేసినటువంటి పౌలుతో కలిసి నడిచాడు, పౌలుతో కలిసి భోజనం చేశాడు, పౌలుతో కలిసి సువార్త ఉద్యమంలో పాల్గొన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అంత గ్రేటర్ ఎక్స్పీరియన్సెస్ కలిగి ఉండి కూడా ప్రేమైన వాళ్ళు ఏమయ్యాడు? దేన్ని స్నేహించాడు? లోకాన్ని స్నేహించి అని బైబిల్లో వ్రాయబడింది కదా. సో దేమా ఏం చేశాడంట? ఈ రేసులో నుంచి వైదొలిగాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ రేసులో హెవెన్లీ రేసులో ఉన్నాడు, పౌలతో పాటు పరిగెత్తు ఉన్నాడు. ఒకనొక సమయంలో చెప్పవలసిన వాడు ఏంటి? ఇదిగో ఐ హావ్ ఫాట్ మై రేస్ అని పౌలు ఏ రీతిగా చెప్తూ ఉన్నాడు, ఆ రీతిగా చెప్పవలసినటువంటి దేమా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పవలసినటువంటి దేమా ఏమయ్యాడంటే రేసులో నుంచి బయటకు తిరిగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? లోకాన్ని స్నేహించాడు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ దేమాస్ నిజంగా చూడండి ఎంత చక్కగా ఆ యొక్క పౌలుతో నడిచాడు. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే పౌలు ఒక చక్కటి సాక్ష్యం చెప్తూ ఉన్నాడండి దేమాస్ గురించి. దయచేసి గమనించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4:14. దేమాయు చూస్తారా? ఇదిగో నాతో పాటు వాళ్ళు ఉన్నారు, లూకాయు దేమాయు నాతో పాటు ఉన్నారు. నేను కలిసి పరిచయం చేస్తూ ఉన్నాం, కలిసి భోజనం చేస్తూ ఉన్నాం, కలిసి పడుకుంటున్నాం, కలిసి సువార్త ఉద్యమంలో ముందుకు సాగుతూ ఉన్నాం, నాతో కలిసి వాళ్ళు కూడా మీకు వందనాలు చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే దేమాస్ గురించి మరొక మాట పౌలు చెప్తూ ఉన్నాడు. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, నా జత పనివాడైన మార్కు చూడండి ఏమంటున్నాడు? నా జత పనివాడైనటువంటి దేమా. చూసారా? మార్కుతో పాటి మిగతా పాటు ఏమంటున్నాడు? దేమా కూడా నాతో జత పనివాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేనెంత పని చేస్తూ ఉన్నానో దేమా కూడా అంత పని చేస్తూ ఉన్నాడు. నేనెంత స్వార్థ చేస్తూ ఉన్నానో అంత స్వార్థ చేస్తూ ఉన్నాడు. నేనెంత ప్రార్థన చేస్తున్నానో అంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే నాతో జత పనివాడైనటువంటి దేమా అని పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. పౌలుతో ఇంత మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి యొక్క దేమా ఏమయ్యాడండి? చివరికి మనం చూస్తూ ఉన్నాం ఇందాక తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10లో అతడు లోకాన్ని స్నేహించి, బైబిల్లో వ్రాయబడింది, లోకాన్ని స్నేహించి ఏమయ్యాడు? తెస్సలోనికీయులకు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనం గమనించినట్లయితే యేసు ప్రభు కూడా అంటాడు, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు నాతో కలిసి ఉండేవాళ్ళు అని ప్రభు శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అంటే వాళ్ళు నాతో కలిసి ఉండేవాళ్ళు, నాతో కలిసి నడిచేవారు నాకు విరోధులు అని కూడా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు దేమా ఏమయ్యాడు? పౌలుతో కలిసి జత పనివాడిగా ఉన్నటువంటి యొక్క దేమా ఒక్కసారిగా పౌలును విడిచాడు, రేసును మరిచాడు. గమనించినట్లయితే గోలును తప్పించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇహలోకపరమైన లోకంలో కలిసిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే నేను చెప్తూ ఉన్నాను, ఈ స్టార్టెడ్ వెల్ బట్ ప్రేమైన దేవుని బిడ్డలారా అండ్ సర్వ్డ్ ద లార్డ్. ఈ స్టార్టెడ్ వెల్ అండ్ సర్వ్డ్ ద లార్డ్. కానీ ఏమయ్యాడు? చివరి గమనించినట్లయితే he ran beside a greater man. ఎవరు అంటే అంత సేవ చేసినటువంటి పౌలుతో కూడా నడిచాడు. బట్ he quit the race. ప్రేమైన దేవుని, ఎందుకంటే ఈ లవ్ ద వరల్డ్ అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఒక విధంగా చెప్పాలంటే అతడు తన పరిచర్యను లేకపోతే తన రక్షణను అమ్మేశాడు, లేకపోతే ట్రేడింగ్ పెట్టారు. ఒక విధంగా ఏమంటారు, యూదా ఏం చేశాడు? యేసు ప్రభునే ట్రేడ్ లో ఏ రీతిగా పెట్టాడో, యేసు ప్రభుని ఏ రీతిగా అమ్మడానికి చూశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేమా ఏం చేశాడు? తన విశ్వాసాన్ని, తన పరిచర్యను ఏం చేశాడు? ట్రేడ్ లో పెట్టేశాడు, అమ్మేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో యూదా 30 వెండి నాణాలకు యేసు ప్రభు నమ్మితే ప్రేమైన వాళ్ళారా విశ్వాసాన్ని, తన పరిచర్యను లోకానికి అమ్మేశాడు. ఎవరు? దేమా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ లవ్ ద వరల్డ్ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. లేకపోతే
ఇహలోక ప్లెజర్స్ కు ఏం చేశాడు? అమ్మేశాడు ఇహలోక ప్లెజర్స్ కు. ఓకే, సో అంటే దేవుణ్ణి కాకుండా దేన్ని ఎక్కువ ప్రేమించాడు? శారీరక ప్లెజర్స్ ను, ఇహలోక పరమైనటువంటి ఏమంటారు దాన్ని, సంతోషాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో హీ బిగాన్ ఎ మిషనరీ జర్నీ. మంచి మిషనరీగా ఉన్నాడు, మామూలు సువార్థికుడు కాదు ఇతను. పౌలుతో పాటు మిషనరీ జర్నీ చేసినటువంటి వ్యక్తి ప్రియమైన వాళ్ళారా. బట్ ఎండెడ్ విత్ ద ఓన్లీ మెమరీ ఎట్లా? మెమరీ ఇన్ ద హిస్టరీ. మనం హిస్టరీలో ఒక దేమా ఉన్నాడు, ఒకప్పుడు సేవ చేసిన వాడిని చెప్పుకోగలుగుతున్నాం తప్పితే ఇప్పుడు దేమా లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ మిషనరీ సేవ ప్రారంభించిన వ్యక్తి కేవలం ఒక మెమరీగా మారిపోయాడు తప్పితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తిగా, పౌలు యొక్క మాటలు ఏ రీతిగా మనల్ని ఇప్పటికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయో ఆ పరిచర్య పోగొట్టుకున్నాడు దేమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన వాళ్ళారా. సో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఎంత బాగా ప్రారంభించామనేది ముఖ్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. హౌ బెస్ట్ యూ స్టార్టెడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు 100 స్టార్టింగ్ లో ఏమంటారు రన్నింగ్ దేంతో కొలుస్తారు యాక్చువల్ గా? మీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్. ఓకే, సో నువ్వు ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేస్తావు, ఎంత స్పీడ్ గా పరిగెత్తావు అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఫైనల్ గోల్ రీచ్ అయ్యావా లేదా, నీ విశ్వాసాన్ని కాపాడుకొని ఎండ్ మట్టుకు ఉన్నావా లేదా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ప్రియమైన దేవుడు. ఫెయిత్ఫుల్లీ వెదర్ వీఆర్ ఫినిషింగ్ అవర్ రేస్ ఆర్ నాట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చూస్తాం తాబేలు కుందేలు కథ కదా, బాగా తెలుసు. తాబేలు స్లోగా ప్రారంభించినప్పటికీ కూడా షీ ఫినిష్ ద రేస్ కదా. బట్ కుందేలు ఏం చేస్తుంది? చాలా వేగంగా ప్రారంభించింది. ఏమైంది? మధ్యలో గోలు మర్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి కథలు చదువుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం ఏ రీతిగా స్టార్ట్ చేస్తామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మనం ఏ రీతిగా ముగిస్తూ ఉన్నాం, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము చివరికి చేరుకోగలుగుతాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవ ఆత్మీయతలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే గోల్డ్ ఏ రీతిగా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది, దేమాన్ని ఏ రీతిగా డిస్ట్రాక్ట్ చేస్తుంది, మనల్ని ఏ రీతిగా డిస్ట్రాక్ట్ చేస్తుందో కొన్ని అంశాలు క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. సో నేను చెప్పాను, సాతాను యొక్క టార్గెట్ నిన్ను ఫినిష్ చేయడం కాదు. వెంటనే సాతాను ఏం చేస్తాడు? మొట్టమొదటిగా నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు, నీ విశ్వాసాన్ని ఒక్కసారిగా షేక్ చేయటం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆటోమేటిక్ గా నువ్వు తొలగిపోతావు అనేది మనకు తెలుసు, ఆటోమేటిక్ గా నువ్వు తప్పిపోతావు అనేది మనకు తెలుసు, ఆటోమేటిక్ గా నువ్వు గోల్ని నువ్వు మర్చిపోతావు అనేది తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వాడేం చేస్తాడంటే, నా టార్గెట్ అది కాదు, అది చూపిస్తే ఎవరు కూడా సాతాను మాట వినరు కదా. ఒకటేసారి డిస్ట్రక్షన్ ఇచ్చేసాడు అనుకోండి, ఎవరు కూడా సాతాను మాట వినరు. అదే నా ఎండ అలైతుగా ఉంటుందా అని వాడేం చేస్తాడు? చిన్నగా ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాము హవ్వలను మొట్టమొదటిగా నువ్వు మంటికి మన్ను అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడా? నువ్వు చావనే చావు అన్నాడు కదా. నువ్వు చావనే చావు, ఆ పండు తిని చూడు ఒకసారి అన్నాడు. అంతే. ఈ రీతిగా దేవుడు చెప్పాడా కదా. అంటే క్వశ్చన్ చేయడం, అంటే ట్రూత్ నుంచి ఏం చేస్తాడంటే డివియేట్ చేస్తాడంతే. సత్యం నుంచి మనల్ని వైదొలగిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే వెలుగులో నుంచి మనల్ని ఏం చేస్తాడు? చీకటి వైపుగా నడిపిస్తాడంతే. చీకట్లో మనం ఏమవుతామో, కలిసిపోతామా, దాంట్లో కొట్టుకుని పోతామా, వాడు తెలుసు ఏమవుతామో ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకే వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకే పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే, మొట్టమొదటిగా సాతానుడు వేసేటటువంటి, లేకపోతే మన కోసం వాడేటువంటి కొన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లవ్ ఫర్ ద వరల్డ్ అంటే లోకాన్ని ప్రేమించడం, లోకాన్ని స్నేహించడం, లోకాన్ని ప్రేమించడం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుని కంటే, దేవుని పరిచర్య కంటే, దేవుని యొక్క సువార్త కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేన్ని ప్రేమిస్తాం? లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం, లోకాన్ని స్నేహిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఇదేమనిపిస్తుందంటే మనమేం చేస్తున్నామో చిన్నదే కదా, మనం చిన్నదే కదా, వై షుడ్ వి అన్నట్టుగా ఎలా ఉంటదంటే, మనం తప్పు చేసినట్టుగా మనం ఫీల్ కాంప్రమైజ్ అయిట్గా చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం కంప్లీట్ గా తప్పిపోతున్నామా అనిపించే ఫీలింగ్ రానికుండా చేస్తాడు ప్రియమైన. ఏముంది లేప, ఏం 10 నిమిషాలు మళ్ళీ చూద్దాంలే కదా. గమనించినట్లయితే చిన్నగా ఏం చేస్తాడంటే మనల్ని ట్రాప్ లోకి లాగుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుకుందాం.
ఈ లోకమునైనను లోకములో ఉన్నవారినైనా లోకములో ఉన్నదానైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏం చేస్తాడు? తండ్రి ప్రేమ లేకుండా చేయటం ప్రారంభిస్తాడు కదా. తండ్రి ప్రేమ లేకుండా చదవండి. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము, జీవిత డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17 కూడా, లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉండగా చూస్తాం. లోకము దాని ఆశలు గతిస్తాయి, అవన్నీ కూడా అయిపోతాయి. కానీ ఏంటంటే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచేవాడు. వాడు రేస్ లో ఉంటాడు, హెవెన్లీ రేస్ లో ఉంటాడు, హెవెన్లీ క్రౌన్స్ పొందుకుంటాడు. లాస్ట్ వీక్ మనం 5 క్రౌన్స్ మనం చూసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవ కూడా ఏం చేశాడు? లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం కాంప్రమైజ్ అయిపోయాడు లోకంతో. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే హిస్టరీలో మిగిలిపోయాడు తప్పితే పరిచయంలో చేసిన వాడుగాను పౌరులాగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటికీ కొనియాడబడే వ్యక్తిగాను ఎంత మాత్రం కూడా లేడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ డిస్ట్రాక్షన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, మనం గమనించినట్లయితే రెండవదిగా మనం గమనించినట్లయితే ఓన్లీ మైండ్ సెట్. దయచేసి గమనించండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఇహలోకపరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు చూసారా ప్రియమైన వాళ్ళ? భూ సంబంధమైన వాటి మీద, ఇహలోక సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని ఏం చేస్తున్నారంట? తాము సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు అతిశయపడుతూ ఉన్నారంట. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేన్ని బట్టి మనం సిగ్గుపడాలో దాన్ని బట్టి అతిశయపడుతున్నారు, దేన్ని బట్టి అతిశయపడాలో దాన్ని బట్టి సిగ్గుపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకపరమైనటువంటి మైండ్ సెటప్ ఏ రీతిగా ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏదైనా ఒక గమనించినట్లయితే ఏదైనా ఒకటి ఈ లోకపరమైనది నీకు లేకపోతే నిన్ను ఒక వెర్రివాడుగా చూస్తాడు. నీకేమి, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వేస్ట్ నువ్వు అన్నట్టు చూస్తారు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడానో యు ఆర్ వేస్ట్. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ఇహలోక పరంగా అది ఒక ఏమనుకుంటారు, అదొక ఏమనుకుంటారు, అదొక ఉన్నతమైనది అని అనుకోవటం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుడు, నువ్వు ఇది చేయలేవా, ఇది కూడా చేయలేవా అన్నట్టుగా మనం చూస్తారు. అంటే చేతగాని వాళ్ళగా మనం చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏదైతే సిగ్గుపడాలో దాని గురించి అతిశయపడదు. ఈ లోక పరంగా మనం గమనించట్లేదు. చూడండి, నిజంగా మనం గమనిస్తాం, అంటే దేవుని బిడ్డలు ఏం చేయలేరో వాళ్ళ చేతగానితనంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చూసారా లేదో ప్రియమైన వాళ్ళారా? సో నీకు ఇది కూడా చేత కాదా కదా గమనించినట్లయితే. సో మనం చూస్తారంటే డౌన్ కాస్ట్, చాలా తక్కువ చూడడం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేదో పెద్ద కిరీటమైనట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ చూస్తాం. మొట్టమొదటిగా లోకాన్ని ప్రేమించడం, రెండోది గమనించినట్లయితే ఓల్డ్ మైండ్ సెటప్ రావటం, అంటే కాంప్రమైజ్ రావటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోది గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి అంటే రిలీజన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రిలీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం, భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట
గమనించినట్లయితే ప్రేమైనది ఓన్లీ రిలిజన్ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ ఇహలోకపరమైన భక్తి ఏంటంటే ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. సో అంటే అంటే పరలోకపరమైన సంబంధమైనటువంటి భక్తి ఏంటంట ఆ దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శించడం, తర్వాత ఇహలోకపరమైనటువంటి మాలిన్యము అంటకుండా చూసుకోవటం కదా, ఇహలోకపరమైన మాలిన్యం అంటుకోకుండా చూసుకోవటం, ఇహలోకపరమైనటువంటి ప్లెజర్, ఇహలోకపరమైనటువంటి పొజిషన్, ఇహలోకపరమైనటువంటి ఏమంటారంటే దాన్ని ఏదైతే ఎక్కువ ఉందో దాని మీద ఆశించడం ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. సో వాటి మీద పాలిటిక్స్, ఓకే, ప్లెజర్స్, రెండవది పొజిషన్స్, మూడవది పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో రిలీజియన్ లో ఇవి కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం, ఇహలోకపరమైన భక్తులు కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అదేం చేస్తుందంటే పరలోక సంబంధమైన భక్తుల నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ ఇక్కడ జేమ్స్ యాకోబు పత్రిక చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, 4 గమనించినట్లయితే వరల్డ్లీ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపూరితమైనది ప్రేమ. దయచేసి గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. చదవండి 16:18. తమ కడుపుకే వారి దాసులు, తమ ఇంపైన మాటలను ఏందంట వారి కడిపే అంటే వారి కడిపే వారి దేవుడు తిండిపోతాడని మాత్రమే కాదు ప్రేమ, అంటే సెల్ఫిష్ డిజైర్స్ ప్రేమైన దేవుని పిల్లరా. అంటే తమకు సంబంధించింది ఏదైనా సరే మిగతా వాళ్ళది మాకు కావాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్. వాటి గురించి చాలా పైన కొంతమంది పేర్లు కూడా రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. సో వీళ్ళు ఏం చేస్తారంట, తమ కడుపే వారి దేవుడు అని చెప్పేసి ఏం చేస్తారంట ప్రేమైన దేవుని ద్వారా ఏం చేస్తారు, వారి కడిపే వారికి దేవుడైనట్టు వారు చదవండి అమ్మా వచ్చిన మళ్ళీ ఒకసారి 16:18. ఇట్టి వాటి వలన చదవండి అమ్మా. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చికముల వలనను సో దే హావ్ స్టార్టెడ్ డిసీవింగ్. వాళ్ళు పోయిందే కాకుండా ఏం చేస్తారంట, తమతో పాటు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. 5వదిగా మనం గమనించినట్లయితే చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూస్తాం. క్రేతీలు చూడండి, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులను అయి ఉన్నారు. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు ఏంటంట ఎప్పుడు కూడా 3 రకాల మాటలు అక్కడ మాట్లాడుతున్నాడు. నంబర్ 1 అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులు, తిండిపోతులు. ప్రేమైన వాళ్ళ గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే కేటగారికల్ స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం పౌలు. ప్రేమైన వాళ్ళరా, సో వరల్డ్ నుంచి మనల్ని మేజర్ గా డిస్ట్రాక్ట్ చేసేటివి ఏంటి అంటే ఇవి చూస్తున్నాం ప్రేమైన దేవుళ్ళరా. శరీరాశ, నేత్రాశ, జీవడం అని విభాగించినట్టు కానీ గమనించినట్లయితే మేజర్ గా ప్రేమైన దేవుని బిళ్ళరా ఈ కేటగిరీస్ కిందకి మనకు వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. మనం ఎక్కడైనా ఏదైనా మనల్ని ఈ గోల్ నుంచి తప్పిపోయేట్టు చేస్తుందా? మనం హెవెన్లీ రేస్ లో నుంచి ఒకసారి దృష్టి మళ్లించేట్టుగా, ఒకసారి కాలు అటు సైడ్ తిప్పేట్టుగా, లేకపోతే మన యొక్క మనసు తిప్పేట్టుగా ఏమైనా మన హృదయాన్ని మార్చే రీతిగా ఏమైనా చేస్తుందా అని ఎప్పుడు కూడా మనం పరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, బైబిల్లో వ్రాయబడింది, పేతురు చాలా క్లియర్ గా రాస్తాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అని రాస్తాడు. ఏదైతే ఇందా మనం చూస్తాం, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందంట
వారు అతిశయపడుతున్నారు. మనం కూడా చాలాసార్లు అదే ఏదైతే వదిలిపెట్టి ఉంటామో దాన్ని ఏం చేస్తాం, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కుక్క తన వాటికి తిరిగినట్టుగా అని కొంతమంది విశ్వాసులు తిరిగి పాత స్థితికి వెళ్ళిన పరిస్థితిని బట్టి పేతురు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక్కి తిరిగి చూచేస్తాం, పక్కన పెట్టండి, దాన్ని పట్టుకోవడం పక్కన పెట్టండి, దాని వైపు చూడొద్దని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఏదైతే వదిలిపెట్టావో దాని వైపు చూడొద్దని, డోంట్ లుక్ అట్ దట్. దాని సైడ్ చూస్తే ఏమవుతుందంటే నీ రేస్ ఆగిపోతుంది. మనకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ లోతు భార్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే వదిలిపెట్టమన్నాడో దేవుడు, ఏదైతే దాని వైపు చూడకుండా మీరు పరిగెత్తిపోండి ఇక్కడ నుంచి అని అన్నాడో, ఒక్కసారి నిలబడి ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసిందండి. వెనక్కి పోలేదు కూడా. వెనక్కి స్టెప్ వేసిందా? స్టెప్ వేయలేదు. దయచేసి గమనించండి, వెనక్కి ఏమి స్టెప్ వేయలేదు. వెనక్కి తిరిగి చూసిందంటే ఆగిపోయిందండి, ఆమె రేస్ ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో ఆమె ఇంకా కనపడకుండా కనుమరుగైపోయిందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వీ షుడ్ నాట్ లివ్ ఆన్ ద పాస్ట్. ఇశ్రాయేలీలు కూడా చాలా మంది అరణ్యంలో చనిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దే వర్ లివింగ్ ఆన్ ద పాస్ట్. వాళ్ళు ఐగుప్తులో నుంచి దేవుడు ఏదైతే వదిలిపెట్టమని రమ్మని చెప్పాడో వాళ్ళు దాని మీద ఆశపడుతూ ఉన్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కుండల దగ్గర కూర్చొని తిన్నటువంటి ఏంటట ఉల్లిపాయలు, కూరగాయలు, దోసకాయలు, ఆకుకూరలు మాకు గుర్తుకొస్తా ఉన్నాయి. అక్కడ మేము వండుకొని తిన్నటువంటి మాంసము, గుమానింపు మాకు ఇప్పటికీ ఇంకా వస్తా ఉంది. వాళ్ళు మాట్లాడటం దయచేసి గమనించండి. అంటే ప్రభు ఇదేనైతే వదిలిపెట్టమని చూసారు, వాళ్ళు ఏం చేస్తుంటే అటువైపు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే అటువైపు చూడొద్దు, నీ మనస్సు అటువైపు వెళ్ళనివ్వద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఒక్కసారి చూస్తేనే ఏమైంది, లోతు భార్య ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వాటిని ఆలోచిస్తూ, అంటే దే వర్ లివింగ్ ఆన్ ద పాస్ట్. బయటకు వచ్చారు కానీ మన మనసులు ఎక్కడున్నాయి? ఐగుప్తులో తిన్నటువంటి తిండి మీద ఉంది. ఐగుప్తులో వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి ఆ యొక్క వాటి మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, వీరిలో ఒక్కరు కూడా కణాలలో ప్రవేశించకూడదని ఒట్టేసుకున్నాడంటే దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు ఒట్టేసుకున్నాడు అంటే ఏంటంట, వీరిలో ఒక్కడు కూడా ప్రవేశించకూడదు కణాలలో అని చెప్పేసి. అందుకే వాళ్ళు చనిపోయేంత వరకు దేవుడు ఏం చేశాడు, అరణ్యంలో తిప్పేశాడు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా అరణ్యంలో తిప్పి వాళ్ళ పిల్లలను మాత్రం తీసుకెళ్లాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవ ఆత్మీయతల మీకు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించండి. ప్రేమైన వారలారా, గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు బి, అంటే ఇలాంటి డిస్ట్రాక్షన్ నుంచి, ఏవైతే డిస్ట్రాక్షన్స్ అని మనం మాట్లాడుకున్నామో వాటి గురించి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు స్టే ప్యూర్ అండ్ ఫోకస్డ్. మనం ఉన్నటువంటి స్థితిలో మనం ఉండటానికి, పడిపోకుండా ఉండడానికి. అందుకే బైబిల్లో రాయబడింది, ఎవడైతే నించున్నానని తలంచున్నాడో వాడు ఏం చేయాలంట, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నవారని బైబిల్లో రాయబడింది కదా. నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా క్లియర్ గా మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ పడిపోకుండా మొట్టమొదటిగా చూసుకో. రెండవదిగా ఫోకస్డ్ గా ఉండు. నీ ఫోకస్ ఎందుకు మర్చిపోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి అందే కానీ కాదు, పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి కదా. పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఏంటంట, నెక్స్ట్ చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమ, మీరు క్రీస్తు కూడా లేపబడి ఉంటే మీ ఆశలన్నీ కూడా, మీ ఫోకస్ అంతా కూడా, మీ యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడికి ఎందుకుమై ఉండాలి? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకుని, వరల్డ్ థింగ్స్ మీద పెట్టుకోవద్దండి అని చెప్తూ ఉన్నాడు. వరల్డ్ థింగ్స్ మీద పెట్టుకోండి, ఎందుకంటే వరల్డ్ మనం వదిలేసాం. ప్రేమైన దేవుని పిల్లల చదువును వదిలేసాం. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చదువును వదిలేసాము. అది దేవునికి అయిష్టము, అసహ్యమైంది కాబట్టి దేవుని అది వదిలేసాము. మనం ఎటు సైడ్ వెళ్తున్నాం? ఇప్పుడు దేవుడు చూపించిన దిశగా వెళ్తూ ఉన్నాం, ఒక గోల్ సైడ్ వెళ్తూ ఉన్నాం. మళ్ళీ చదువు వైపు చూడవద్దు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ దేవా, నువ్వు మళ్ళీ ఓల్డ్ స్నేహించవద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడు. అది ఏదైనా కావచ్చు. ప్రేమ, ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ ఫెయిత్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ కాంప్రమైజింగ్ యువర్ ఫెయిత్, గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అ డిస్ట్రాక్షన్. అంటే చాలా
అంటే సాతానుడు ఎంత కన్నింగా మనల్ని మోసం చేస్తాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నేను అక్కడ ఉండాల్సిన ఇక్కడికి వచ్చానని తెలిసిపోతాం, కానీ అక్కడికి వెళ్ళినంత వరకు వాళ్ళకి తెలియదు. మనం అసలైన మార్గాన్ని వదిలిపెట్టామని తెలియదు ప్రియమైన దేవుడు. ఆ రీతిగా సాతానుడు మనల్ని మోసగిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. సో ఈ రేస్ లో మనము కరెక్ట్ గా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలంటే మనం ఏమి చేయాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి ప్రియమైన వాళ్ళరా. ఈ 3 పనులు అంటే చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. మొట్టమొదటి గమనించినట్లయితే మన హృదయములను కాపాడుకోవాలి. గాడ్ యువర్ హార్ట్స్ ఫ్రమ్ ద వరల్డ్ డిజైర్స్. ఏం చేయాలి? ఇహలోకపరమైనటువంటి వాటి మీద ఆశ రాకుండా మన హృదయములను ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూసారా దేవుని వాక్యం, నీ హృదయంలో దేవుడు రావాలి, జీవధారలు రావాలంట. ప్రభు కూడా చెప్తాడు, నీ కడుపులో నుంచి ఏమన్నాడంట? జీవ జలనదులు పుట్టాలి. అంటే నీ హృదయంలో నుంచి జీవ జలనదులు రావాలి గాని, జీవధారలు రావాలి గాని, రాకుండా ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయం దేని మీద విశ్వసిస్తుంది, నీ హృదయం దేని వైపు వెళ్తుందో దాన్ని బీ కేర్ఫుల్ అని చాలా క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేమా ఏం చేశాడు? ఇందాక మనం చూసుకున్న తిమోతికి రాసిన పత్రిక 4:10 మనం చూసినట్లయితే దేమా తన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆ హృదయం ఎక్కడ పోయింది? వరల్డ్ మీదకి వెళ్ళిపోయింది, ఇహలోకపరమైన వాటి మీదకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన హృదయాన్ని మలుచుకోవచ్చు. నిన్న మనం చూసాం లోతు భార్య, ఆదికాండం 19:26 మనం చూసినట్లయితే ఏం చేసిందన్నా? ఆమె హృదయం ఎట్ సైడ్ ఉంది? ఆమె సొదమ నుంచి బయటకు వచ్చింది, కానీ ఆమె హృదయం ఎక్కడుంది? సొదమలో ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సొదమ నుంచి బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది, ఆ హృదయం మాత్రం సొదమలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వాళ్ళ హృదయం అంతా ఎక్కడ ఉంది? ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు. అందుకే వాళ్ళు కనానులో ప్రవేశించలేకపోయారు. ఈ రేస్ లో వాళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. రేస్ లో, హెవెన్లీ రేస్ లో ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు. లోతు భార్య ఫెయిల్ అయిపోయింది, దేమా ఫెయిల్ అయిపోయాడు, ఇశ్రాయేలీలు ఫెయిల్ అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నాకు ఇంకా బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? కింగ్ సాలమన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టార్టెడ్ విత్ వెరీ గుడ్ కదా. మనం 2వ రాజుల గ్రంథంలో మనకు గమనించినట్లయితే రాజుల గ్రంథం ఐ థింక్ మొదటి రాజులు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు కదా. ఎంత బ్యూటిఫుల్ గా గాడ్ వాజ్ సో ప్లీజ్డ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్. అంత తగ్గించుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. అంటే నేను బాలుడును అన్నాడు కదా, నాకు పరిపాలన రాదు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యుక్తమైన ప్రభు దగ్గర అడిగాడు, జ్ఞానాన్ని అడిగాడు, ధనాన్ని అడగలేదు, పేరుని అడగలేదు కదా, ఏదైనా పరమైన ప్లెజర్ని అడగలేదు. God was so pleased because of his prayer. He started with race with very well. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏమయ్యాడండి? చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. అతని హృదయమును ఇతర దేవుల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము యథార్థముగా లేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమైంది? అతని తండ్రి ఏమో ఏం చేశాడు? ప్రేమ వాళ్ళరా, అతడు నా హృదయానుసారుడు అని దేవుని చేత మెప్పు పొందితే, ఇప్పుడు సొలొమోను ఏమయ్యాడు? లోకానికి జ్ఞానిగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఏమయ్యాడు? తన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. హి వాస్ వెరీ మచ్ డిస్ట్రాక్టెడ్. వై? గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము, అతడు తన భార్యల చేత ఏమయ్యాడు? ఇన్ఫ్లుయెన్స్డ్. హి వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామా? దేవుని వాక్యం చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామా? లేకపోతే ఆర్ వి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంథింగ్ ఎల్స్? ఆర్ వి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఫ్రెండ్స్? ఆర్ వి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఫ్యామిలీ మెంబర్స్? సమ్ టైమ్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ వి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఫ్రెండ్స్, అవర్ కొలీగ్స్? గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక చక్కటి మాట చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, నీ హృదయం ఎక్కడ ఉంటుందో ఏమన్నాడు? నీ ధనం ఎక్కడ ఉంటుంది? దయచేసి గమనించండి, నీ ధనం ఎక్కడ ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 6:21.
నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో, నువ్వు ధనం అని ఏదనుకుంటావో నీ హృదయం అక్కడక్కడే తిరుగుతూ ఉంటదంట. ప్రేమైన దేవుడు బిడ్డలారా, చాలాసార్లు నాకు చిన్నప్పుడు, నాకు అంటే చాలా చిన్న వయసులో, నేను ఐ థింక్ 10th చదువుతున్నాను, నాకు గుర్తులేదు కానీ, నేను రక్షణ అనుభవం లేదు కానీ, ఓ రోజు చర్చికి వెళ్ళాను. కొత్త చెప్పులు వేసుకొని చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి చెప్పులు బయట వేసి లోపల కూర్చున్నా. మాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, మంచి చక్కటి వాక్యం. నా మనసు అంతా వాక్యం మీద లేదు, నా మనసు అంతా చెప్పుల మీద ఉంది. ఎవడిని ఎత్తపోతాడేమో అంటే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ఆస్తి ఎక్కడుందో, మనం ఏదైతే విలువైనవని భావిస్తామో మన మనసు అంతా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్న ప్రారంభిస్తుంది. నా మనసు వాక్యం మీద లేదు, నా మనసు దేవుని మీద లేదు, నా మనసు ప్రార్థన మీద లేదు, కానీ నా మనసు అంతా కూడా ఎవడన్నా నా చెప్పులు ఎత్తుకుపోతాడేమో చర్చిలో. ప్రేమ వాళ్ళారా, తావగడుకున్నా అసలు చెప్పులు వేసుకోబోతే ఇట్లా అంటే కొత్త చెప్పులు అసలు వేసుకోబోతే చర్చికి ఎందుకు ఊరికే డిస్ట్రాక్ట్ కావడం అని. సో మన జీవితాలు గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవులారా. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుందంట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వేర్ ఆర్ అవర్ హార్ట్స్. అందుకే మీ హృదయంలో ఏమన్నాడు సామెతలను మనం చూస్తున్నాం, మీ హృదయాన్ని జాగ్రత్తగా అన్నిటికంటే చాలా జాగ్రత్తగా చూసుకుని మన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. హృదయం మోసకరమైనదంట ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. మనం ఏజ్ కలిగిన మనం చూస్తూ ఉన్నాం. ఘోరమైన వ్యాధి గలది. దేవుడు దాన్ని బయటకు తీసుకొచ్చాడు, మళ్ళీ ఎందుకు దాంట్లో పడాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా గమనించినట్లయితే హృదయాన్ని మాత్రమే కాదు, మన మనస్సును కాపాడుకోవాలంట ప్రేమైన దేవుని బిడ్డలు. దయచేసి గమనించండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి రూపాంతరమగుట వలన రూపాంతరం పొందండి. దేవుడు అంటే దేవుని చిత్తం నీ జీవితంలో చేయాలంటే నువ్వేం చేయాలంటే నీ మనస్సు ఏమాలంట, నీ మనస్సు మారే రూపాంతరం పొందాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నీ హృదయం మాత్రమే కాదు మారాల్సింది, నీ యొక్క మనస్సు మారాలి, నీ మనస్సు మారాలి ప్రియమైన దేవుడు. అందుకే బైబిల్ చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడుతుందండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే, పట్టణమును పట్టుకునే వానికంటే, చదవండి, తన మనస్సును స్వాధీనపరుచుకునే వాడు శ్రేష్ఠుడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. పట్టణాన్ని పట్టుకునేవాడు ఎవడండి? రాజు కదండి. ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవాడు ఎవడు? ఆ రాజు కంటే శ్రేష్ఠుడు ఎవరు అంటే బైబిల్ చదవండి దయచేసి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకునే వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వారులారా, నా మనస్సు ఎక్కడికి పారాడుతుంది, ఎక్కడ తాకుతుంది, దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన వారులారా. కొన్నిసార్లు మనం అక్కడే కూర్చుంటాం కానీ మన మనసు షాపింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఒక్కోసారి మనం కూర్చొని ఉంటాం కానీ అప్పుడే చాలా కమిట్మెంట్ తో వస్తాం, చాలా కమిట్మెంట్ తో వినాలని నేర్చుకోవాలని వస్తాం. అప్పుడే మనకు పోయిన మీద పెట్టినట్టు పాలు గుర్తుకొస్తాయి ప్రేమైనది. అప్పుడే మనకు అవన్నీ కూడా గుర్తు రావడం ప్రారంభిస్తాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సును జాగ్రత్తగా ఉంచుకో, నీ మనస్సును వదిలేయద్దు, ఇష్టం వచ్చినట్టుగా వదిలేయద్దు ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్. పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడు మరి శ్రేష్ఠుడు అంట ప్రేమైన దేవుని బిడ్డలారా. రాజు కంటే కూడా గమనించినట్లయితే ఉత్తమమైన వాడు ఎవడంట? తన మనస్సును స్వాధీనం. సో దావీదు సైతం తన మనస్సును స్వాధీనపరచుకోలేక పడిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ మనస్సును స్వాధీనపరచుకునే వాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో గుర్తు పెట్టుకోవాలి, హృదయం కంటే కూడా మనస్సు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాటిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కాదు ప్రేమ వాళ్ళరా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అంతే ప్రేమైన దేవుడు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నీ ఆలోచన విధానం నిజమా, దేవుడు ఆ రీతిగా చెప్పాడా అంటే ఆమె ఆలోచన చేయడం ప్రారంభించింది. మీరు చావరు, మీరు దేవతల్లాగా ఉంటారంటే ఆలోచన చేయడం ప్రారంభించింది ప్రేమైన దేవుని బిడ్డలారా. అక్కడి నుంచి హృదయంలోకి ప్రాకినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో వినితి ఎక్కడంటే బ్యాటిల్ ఫీల్డ్, ఎక్కడంటే బ్యాటిల్ ఫీల్డ్ హృదయం కాదు, బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడ? మన మనస్సు అండి బ్యాటిల్ ఫీల్డ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అవర్ ఎనిమీస్ ప్రైమరీ అటాక్, మన ఎనిమి మొట్టమొదటిగా ఎక్కడ అటాక్ చేస్తాడంటే మైండ్ అటాక్ చేస్తాడు, హృదయాన్ని కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. హృదయం కాదు కానీ మన మనసును అటాక్ చేస్తాడు,
మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. డిస్ట్రాక్షన్ అనేది మనసులో పడుతుంది. మోసపోవడం అనేది హృదయంలో కాదు పెట్టేది. మోసం అనేది ఎక్కడ? మోసగించబడటం అంటే ఏంది? నువ్వు మోసగించబడ్డావంటే నీ మనసు మోసగించబడిందని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వు సత్యం నుంచి తొలగిపోయావంటే అర్థం ఏంటి? నీ మనసు సత్యం నుంచి తొలగిందనే అర్థం. తర్వాతనే హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు నాకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏ రీతిగా ఈ మైండ్ గేమ్ ఆడిందో, మైండ్ గేమ్ లో ఓడిపోతాం చాలా సార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఫస్ట్ హీ స్టార్ట్స్ విత్ మైండ్ గేమ్ ఓన్లీ. ఇట్ డస్ నాట్ వాంట్ టు డిస్ట్రాయ్ us. ప్రియమైన దేవుని బిడ్డలారా, మైండ్ గేమ్ లో వాడు గెలిచాడా అయిపోయా, మనం ఆల్మోస్ట్ డిస్ట్రాక్షన్ కింద ఉన్నాడు. సాతానుడు యాక్చువల్ గా ఆదాము హవ్వలను బయటకు తోలేయాలని మన ఉద్దేశమే ఉండొచ్చు, కానీ ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుని మీద అపనమ్మకాన్ని పుట్టించాడు కదా. దేవుని మీద ఏం చేశాడు? దేవుడు కూడా మమ్మల్ని దాచిపెట్టాడా? మేము దేవతలుగా ఉంటే దేవుడు ఓడ్చలేకపోతున్నాడా కదా. గమనించినట్లయితే ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఎక్కడ వచ్చాయి? హవ్వకు మనసులో రావటం ప్రారంభించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవతల్లాగా నేను ఉంటానులే అని చెప్పేసి ఏం చేసింది? దాన్ని తీసుకొని తినటం ప్రారంభించింది. చిట్ట చివరికి ఏమయ్యారు? ఏదైనా తోట నుండి తోలివేయబడ్డారు. దేవుని చేతనే తోలివేయబడ్డారు. సాతాను చేసే పని అనేది దేవుని చేతనే మనల్ని వెలేసిగా చేస్తుంది. చూసారా ప్రేమ వాళ్ళరా, సాతాను చేసే పని ఏంటంటే మనల్ని ప్రేమించి మన కోసం రక్తం కార్చి మన కోసం సమస్తాన్ని చేసినటువంటి ప్రభు చేతనే మనల్ని గెంటెట్టి చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను చేసే పని అది మైండ్ గేమ్ ఆడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. బ్లేమ్ గేమ్ ఆడుతుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ మైండ్ గేమ్ ఆడుతుంది, రెండవదిగా బ్లేమ్ గేమ్ ఆడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతానుడు మొట్టమొదటిగా హవ్వను మోసగిచ్చింది, తర్వాత ఆదామును మోసగిచ్చింది. దెన్ దే స్టార్టెడ్ బ్లేమింగ్ ఈచ్ అదర్ కదా. దెన్ దే స్టార్టెడ్ బ్లేమింగ్ ఈచ్ అదర్. కనీసం అప్పుడన్నా కన్విన్సింగ్ రాలేదు. దేవా తప్పు చేసేవాడు అప్పుడే ఒప్పుకొని ఉంటే వాళ్ళు ఏదైనా తోటలో ఉండే వాళ్ళేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా కాకుండా నువ్వు ఇచ్చిన హవ్వ ఈ రీతిగా చేసిందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడ్ స్టార్టెడ్ సో యాంగ్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు. ప్రేమ వాళ్ళ ఇక్కడ చూడండి, పేతురు చేస్తున్న పని ఏంటంటే ఏం చేస్తున్నా తనకు తెలియట్లేదు. యేసు ప్రభు తన యొక్క శిలువను గురించి చెప్తూ ఉన్నాడు. అంటే పేతురును మాత్రమే కాదు, పేతురుతో పాటు అందరి శిష్యుల కోసం, తర్వాత లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను చావబోతూ ఉన్నాను, నేను రక్తం కార్చబోతున్నాను, నేను శిలువకి ఎక్కబోతూ ఉన్నాను, ఇది గొల్గొతగా నేను వెళ్ళబోతున్నాను అని చెప్తూ ఉంటే, ఇది నీకు కలగకుండా ఉండరు గాక, ఇది నీకు జరగకుండా ఉండరు గాక, ఏదో సంథింగ్ డూయింగ్ ఏంటంటే ప్రభుకి ఏదో మేలు చేస్తున్నట్టు. ఎందుకు ప్రభా నీకు శ్రమ ఎందుకు? నీకు వద్దు, నీకు జరగకుండా ఉండు గాక, నువ్వు శ్రమ పడకుండా నువ్వు గాక కదా. గమనించినట్లయితే ప్రభు ఏమన్నాడు? గమనించినట్లయితే పేతురును గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేదో ప్రభువుకు మేలు చేస్తున్నట్టు పేతురు చెప్తున్నాడు, కానీ యాక్చువల్ గా ఈస్ డిసీవింగ్, ట్రైయింగ్ టు డిసీవ్ జీసస్ హిమ్సెల్ఫ్. గమనించినట్లయితే యేసు ప్రభునే మోసగించడానికి సాతానుడు ఏం చేస్తున్నాడు? పేతురును వాడుకుంటూ ఉన్నాడు. ప్రభు అది గుర్తించాడు. చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అభ్యంతరాలు లేకపోతే ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? నీ క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి వస్తాయి, నీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, నీ భర్త నుంచి వస్తాయి, నీ భార్య నుంచి వస్తాయి, నువ్వు నమ్ముకున్న వారి దగ్గర నుంచి వస్తాయి. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ప్రభుకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి ఎవరు? పేతురు. ఆ ముగ్గురు ఉన్న సర్కిల్లో ఎవరున్నాడు? పేతురు, యాకోబు, యోహాను. అంటే పేతురు ద్వారానే చెప్పిస్తున్నాడు సాతాను. చూసారా, ప్రభు గుర్తించాడు. సాతానా నా వెనక్కు పో, పేతురు నా వెనక్కు పో అంటున్నాడా? పేతురు వెనక ఉన్నటువంటి ఎవరు ఆడిస్తున్నారో ప్రభు గుర్తించాడు. మనం చాలాసార్లు గుర్తించక మోసపోతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా దావీదు తన మనస్సును కంట్రోల్ చేసుకోలేక 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత తన మనస్సును కంట్రోల్ చేసుకోలేక ఏం చేశాడు? బత్షెబను తెప్పించుకున్నాడు. గమనించినట్లయితే దేవుని వాక్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే పట్టణాన్ని పట్టుకునే వానికంటే తన మనస్సును స్వాధీనం చేసుకుని కంట్రోల్లో పెట్టుకునేవాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఏవి యోగ్యమైనవో మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో,
ఉమ్, ఏవి ఖ్యాతికలవో ఉమ్. వాటి మీద ధ్యానం ఉంచు. మీ మనస్సు అంతా కూడా ఎక్కడ పెట్టుకోవాలంటే ఇదిగో వీటి మీద కాకుండా మీ మనస్సు డిస్ట్రాక్ట్ అయిందా గుర్తుపెట్టుకోండి. సాతానుడు ఎక్కడో మనల్ని మోసగిచ్చాడు, ఎక్కడో మనల్ని తప్పించేశాడు. రేస్ నుంచి మనం తప్పిపోయామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ డిస్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే రేస్ లో మనల్ని డిలే చేస్తుంది. డిలే చేస్తున్నట్టు అర్థం ఏంటి? నువ్వు రేస్ లో ముందుండాల్సిన వాడివి వెనకబడిపోయావని దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మళ్ళా కోల్పోవటానికి టైం పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 10:5. మేము విధర్మములను దేవుని కూర్చున్న జ్ఞానమును అందగించు ప్రతి ఆటంకము ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చదవండి. ఆ వచనం చాలా బ్యూటిఫుల్, అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినట్లు సమస్తమైన అవిధేయతకు అభినందన చేయ సిద్ధపడి దేవుడారా, ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని చెరపట్టండి మీరు అంటున్నారు. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా అంటే మనము విన్ కావాలంటే, రేస్ లో మనం గోల్ చక్కగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏంది? వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్స్. రెండవదిగా వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ మైండ్స్. మూడవది గమనించినట్లయితే కీప్ యువర్ హ్యాండ్స్ ఆల్వేస్ బిజీ ఇన్ హెవెన్లీ వర్క్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీప్ యువర్ హ్యాండ్స్ ఆల్వేస్ బిజీ విత్ ఇన్ హెవెన్లీ సర్వీస్ ఆర్ హెవెన్లీ వర్క్. అంటే మన చేతులు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉండాలంటే ఐడియల్ గా పెట్టుకోకూడదు. ఐడియల్ గా పెట్టుకుంటే ఏమవుతుంది? సాతానుడు ప్రియమైన దేవుని బిడ్డలారా పని చేయకుండా చేస్తాడు. దయచేసి గమనించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 3:23. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఏమి చేసినా సరే అది ప్రభువుకు మహిమ అన్నట్లుగా చేయండి. మీరేమైనా చేస్తుంటే అది ప్రభుకు మహిమ కలుగుతుందా లేదా? ఏం చేయాలి అంటే ఊరికే ఉండవద్దు. ప్రియమైన దేవుడు, వాట్ ఎవర్ యూ డూ, మీరేమి చేసిన బైబిల్ రాయబడింది, వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని కోసం, దేవునికి మహిమ కలిగేట్టుగా మీరు చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చేయాలి ఇది, నాకేం పని, నాకు స్పిరిచువాలిటీకి దీనికి ఏం సంబంధం అని అనుకోవడం కాదు, కానీ దేవుడు అప్పగించిన పని మనం చేయాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నోవాను దేవుడు ఏమన్నాడు? నోవాకు ముందే తెలుసా ఇట్లా వరద వస్తుందని? ఇట్లా ఏం దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఒక ఓడను తయారు చేసుకున్నాడు. నోవా ఓడ తయారు చేసుకోవటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే నోవా ఆత్మీయకు ఏమన్నా సంబంధం ఉందా? అక్కడ ఏమాత్రం సంబంధం అనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఓడ తయారు చేసుకో, ఈ మెజర్స్ అని చెప్పడం ప్రారంభించాడు దేవుడు. సో ఆ రీతిగా చేస్తూనే ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. ఓడ తయారు చేశాను కదా, ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? దగ్గర 120 సంవత్సరాలు పట్టిందండి ఓడ తయారు చేయడానికి. అతనికి 100 సంవత్సరాల పైన పట్టింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పాడు, పని చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక సైడు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దేవా నేను స్వార్థ ప్రకటించకుండా ఓడకు చేయమంటావేంటి అని అడిగాడా? అడగలేదు. ఏమవుతుందో కూడా నోవాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అంటే మీ చేతికి వచ్చినటువంటి పని, దేవుడిచ్చిన పని ఏం చేయాలంటే మనం చూస్తున్నాం, శక్తికి మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తమే చేస్తున్నాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేయాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నేను చేస్తే నాకేం లాభం అని కాదు కాకుండా దేవుడు చేయమన్నాడు, నేను చేస్తాను. సో అది చేయటం ప్రారంభించాడు. 1 దినము 2 దినాలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాల పైన చేశాడు పని. 100 సంవత్సరాల పైన సువార్త ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మీరు చూస్తే ఆ బ్యూటిఫుల్ వర్స్ ఏంటో తెలుసా? ఒక సైడ్ కత్తి పట్టుకున్నాడంట, శత్రువులు వచ్చి ఇచ్చేస్తారేమని. ఒక సైడ్ ఇటుకలతో కడుతున్నారండి వాళ్ళు. అంటే 2 చేతులతో పని చేస్తున్నారు. ఒక చేతనేమో కత్తి పట్టుకున్నారు, ఇంకో చేతనేమో యెరూషలేము గోడ కడుతున్నారు.
అంటే ఎట్లా కడుతున్నారు ఒక చేత? నాకు అర్థమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే హౌ మచ్ దే వర్ కేర్ఫుల్. మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఊరికే ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక చేత స్వార్థ ప్రకటిస్తూ ఉండాలి, ఒక చేత దేవుని పని చేస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చేయమని చేస్తూ ఉండాలి, దేవుని స్వార్థ ప్రకటిస్తూనే ఉండాలి. వాళ్ళు ఏం చేశారు? ఒక సైడ్ ఏం చేశారు? కత్తులు పట్టుకున్నారంట, మరొక సైడ్ తో గోడ, యెరూషలేము గోడ అంటే దేవుని పని చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. తబిత అనేటువంటి దోర్కా ఏం చేస్తుందంటే చేతులతో ఊరుకుందానా? దోర్కా చేసిన పని మనకందరికీ తెలుసు కదా. అపొస్తలుల కార్యములో మనం చూసినట్లయితే 9:36 మనం చూస్తాం కదా. ఆమె చేసినటువంటి పని కొనియాడబడుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా పౌలు అయితే చెప్తాడు అపొస్తలుల కార్యములు 20:24 బ్యూటిఫుల్ గా చెప్తాడు. దయచేసి గమనించి వచనం చదువుకుందాం. పౌలు చెప్పిన మాట అపొస్తలుల కార్యములు 20:24. నేను ముగిస్తున్నాను. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యము గూర్చుటయందు నా పరుగును పరిచర్యను తుదమట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. చూసిన ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవులారా. నా ప్రాణం కంటే పరిచయం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నానని చెప్తున్నాడు. విధంగా చెప్పాలంటే నా ప్రాణం కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను అందుకే పౌలు చేసిన సేవ మామూలు కాదండి. అంటే భూలోకంలో ఒక విధంగా రగిల్చినాడు ప్రేమైన వాళ్ళరా, మంట పెట్టాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. భూలోకం ఒకసారిగా పౌల యొక్క పరిచయంతో రగిలిపోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా. అన్ని సంఘాలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల సంఘాలు ఆయన కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 1:22 మరోసారి చదువుకుందామా? యాకోబు పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండరి కదా. ఇంకో చోట వాడింది, మీరు వినువారు మట్టుకు మాత్రము కాక, ఏముంది? మీరు వినవారు మట్టుకు మాత్రం కాకుండా, మీరు కేవలం వినేవారుగా మాత్రం కాకుండా ఏం చేయాలంటే దాన్ని ఆచరణలో పెట్టండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చాలా సార్లు వింటాం, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనుకుంటాం, కానీ ఆర్ వి రియల్లీ పుట్టింగ్ ఇన్ యాక్షన్స్? మన చేతులు ఊరికి ఉండకూడదంట ప్రేమ. మన చేతులు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మన చేతులు రెండు చేతులు కూడా పని చేస్తూనే ఉండాలి. అలసిపోవడం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే హెవెన్లీ రేస్ లో దెర్ ఈస్ నో రెస్ట్. దయచేసి గుర్తుపెట్టు, ఒకటే ఒక రెస్ట్ మనకు ఏంది? ప్రభుత్వం ఉండడమే మనకు రెస్ట్. అదే రెస్ట్ గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఏమంటారు? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయి. దేవుడిచ్చే ఏ పనైనా కావచ్చు. ఇంత చిన్న పనా నాకు ఇచ్చేది, ఇంత పెద్ద పనా ఇది, నేను నాకు మించినటువంటి భారం. కొన్నిసార్లు అప్పీల్ అవుతుంటాం, ఇంత పెద్ద పని ఎలా చేస్తానండి, ఒక్కరినే నాకు భారం అయిందంటాం. కొన్నిసార్లు ఏం చేస్తాం? ఇంత చిన్న పని బ్రదర్ నాకు ఇచ్చేది కదా మనం అనుకుంటాం. కొన్నిసార్లు చిన్న పనైనా పెద్ద పని అది కాదు, కానీ ఏంటంట, చేతికి నీకు దేవుడు ఏదైతే పని ఇస్తున్నాడో ఆ పని ఏంటంట, శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా దాన్ని ఏం చేయాలట? చెయ్యాలి. ఇలా మనం చూసాం, మనస్ఫూర్తిగా చేయండి. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఆశీర్వదించేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించే దేవుడు. మనం ఎవరి కోసం చేస్తున్నాం? చర్చిలో పాస్టర్ కోసం చేయటం లేదు. మనం ఎవరి కోసం చేస్తున్నాం? చర్చిలో లేకపోతే వాళ్ళ మెంబర్స్ మెప్పు కోసం మనం చేయటం లేదు. ప్రభు చేయమన్నాడు కాబట్టి చేస్తూ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. మనకు బహుమానం ఇచ్చేది ఎవరు? వాళ్ళు కాదు బహుమానం ఇచ్చేది, ప్రభు బహుమానం ఇస్తారని గుర్తుపెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ వాళ్ళకి పొగడుతూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ పొగడును అంగీకరించకూడదు. అందుకే బైబిల్ వాడు యేసుప్రభు అన్నాడు, వారి ఫలం వారికి వచ్చి ఉన్నది, వాళ్ళ ఫలం వాళ్ళు పొంది ఉన్నారన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇహలోక పరంగా వాళ్ళు పొగడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. నీకు ఆల్రెడీ ఫలం వచ్చేస్తుంది, ప్రభు ఇవ్వాల్సిన అవసరం లేదు దాని అర్థం. అంతే కదా? దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. వారి ఫలం వాళ్ళు పొందినారంటే వారికి ఇంకొక ఫలం అక్కర్లేదు. అయినా జడ్జి, ఎలాంటి జడ్జి అయినా న్యాయవంతుడు, నీతిమంతుడు ప్రేమ. నీకు ఆల్రెడీ ఫలం వచ్చింది, నా నుంచి నీకు అవసరం లేదంటాడు ప్రభు ప్రేమ. అందుకే వాళ్ళు ఎవరైనా పొగడుతున్నా సరే మనం వాటిని వీ షుడ్ నాట్ ఎంజాయ్, వీ షుడ్ యాక్చువల్లీ స్టాప్ దమ్ యాక్చువల్లీ ప్రేమ. ఎందుకంటే ప్రభు ఇచ్చే రివార్డ్ రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు మనల్ని. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక పరంగా మనల్ని ప్రే చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా?
వాళ్ళు ప్రభు ఇచ్చే బహుమానాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు. ప్రేమైన వాళ్ళ, నిన్ను పొగడే వాళ్ళు ప్రభునికి ఇచ్చే బహుమానాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి దాన్ని మీరు అడ్డుకోండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం పొంగిపోతుంటాం చాలా సార్లు, మనం అంటే సర్వసాధారణ మనకు యాక్చువల్ గా మనుషులంగా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పొంగిపోవద్దండి. ఎందుకంటే ప్రభు ఇచ్చే భావన రాకుండా ఇదే నేను చేస్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. నేను ఎందుకు మాటలు చెప్తున్నా అంటే, లాస్ట్ వీక్ ఈ వీక్ తేడా ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ 2 రకాల రేసులు మనం చూసాం. ప్రేమైన వాళ్ళారా, 2 రకాల రేసులకు ఉన్నటువంటి తేడాలు మనం చూసాం. ప్రేమైన వాళ్ళారా, సో హెవెన్లీ రేస్ తీసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి క్రౌడ్స్ వస్తాయి మనం చూసాం. ఈ లోకపరమైన రేస్ లో మనకు ప్రైజ్ వస్తుంది, కానీ అది ఫేడ్ అయిపోతుంది, అది తెరమరుగైపోతుంది, అవి కరమరిగిపోతుంది. తర్వాత దాన్ని పట్టించుకునే వారు ఎవరు కూడా ఉండరు మనం చూసుకున్నాం. కానీ ఇదైతే ఎప్పటికీ ప్రభుత్వం మనం ఉంటాం, ప్రభుత్వం ఎల్లప్పుడూ మనం కొనియాడబడుతూ ఉంటాం అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, మనం హెవెన్లీ రేస్ లో ఉన్నప్పుడు మనల్ని ఏమేమి డిస్ట్రాక్ట్ చేస్తాయి, ఆ డిస్ట్రాక్షన్స్ ఎలా తొలగాలి, మన హృదయాన్ని, మన మనస్సును, మన యొక్క చిరుజీవులు మనం గమనించినట్లయితే మన చేతులను ఏ రీతిగా ఎప్పుడు కూడా యాక్టివ్ గా పెట్టుకొని ప్రభు సేవలో ముందుకు సాగాలి, మన గోల్ ను మనం ఏ రీతిగా రీచ్ కావాలి, మన క్రౌడ్ మనం ఏ రీతిగా అందుకోవాలి, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పరలోకంలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బహుమానాలు ఏ రీతిగా పొందుకోవాలి అన్నది. ఇంకా చెప్పాలంటే, సాతాను మనల్ని డిసీవ్ చేయకుండా ఏ రీతిగా మనల్ని కాపాడుకోవాలి. ప్రేమైన దేవుడు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రేమ వాళ్ళారా, సాతాను మనల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా, డిసీవ్ చేయకుండా కాపాడుకున్నట్లయితే దేవునిచ్చే రివార్డ్ నీది, నాది, మన సొంతం అవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒక మాట చెప్పాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అది చదువుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 6:24. ఎవడు కూడా 2 యజమానులకు దాసులుగా ఉండనేరడంట కదా. చదువుదాం వచ్చినాన్ని. ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుని వాక్యం చాలా, నేను లోకంలో ఉంటాను, నేను భక్తిగా ఉంటాను బ్రదర్ అంటే కాదు, నువ్వు ఎక్కడో తప్పిపోయావు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఎక్కడో నువ్వు మోసగించబడ్డావు, అది నీ హృదయంలో కావచ్చు, నీ మనసులో కావచ్చు, నీ చేతులకు పని లేకుండా చేయడం ప్రారంభిస్తాడు సాతానుడు. ప్రేమైన దేవుడు, చేతికి దేవుడు ఏ పని ఇచ్చినా కూడా ఏం చేయాలంట, మనఃపూర్వకంగా, మన శక్తి వంచన లేకుండా మనం చేయాలి అని దేవుని వాక్యం సరళమా. అంటే we need to be active, we need to be keep our hands always active, we need to keep our hands always active. ఏదో ఒక పని మనకు పని దొరకలేదంటే, ప్రభు నాకు ఏదో ఒక పని ప్రభు అని అడగాలి. ప్రేమైన దేవుడు ప్రతిరోజు అడగాలి. ప్రేమైన దేవుడు, ఏదో ఒక పని ప్రభు, నీ పని నేను చేయాలి. ఈ రోజు నీ పని చేయకుండా నేను భోజనం చేయను ప్రభా, నీ పని చేయకుండా నేను భోజనం చేయకుండా నాకు బుద్ధి పుట్టదు ప్రభా. దేవుడిచ్చిన భోజనం, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేయకుండా మనం చేయటం అది మనకు యోగ్యం కూడా కాదు. సో ప్రార్థన చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రతి విధమైనటువంటి ఇహలోకపరమైన ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ నుంచి, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి, ప్రతి విధమైన డిసెప్షన్ నుంచి ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచి తన యొక్క పరిచర్యలో బహుబలంగాను ఘనంగాను మనలందరినీ వాడుకున్నాడు గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సన్నిధిలో నివసిస్తూ నిరతము నిన్నే సేవిస్తూ, నీ సేవకునిగా జీవిస్తూ, నీ నామమునే ప్రకటిస్తూ, బ్రతకాల నుండి దేవా బలమైన మా యెహోవా, బ్రతకాల నుండి దేవా బలమైన మా యెహోవా, మన్నించు మా దేవా మా మనవి గైకొనువాడా, మాలిన్య లోకము నుండి మము వేరు చేసిన వాడా, మమతానురాగములన్నీ మా కొరకు పంచిన వాడా, త్రియేక దైవమా శ్రీ యేసు రూపమా, నీ సన్నిధిలో నివసిస్తూ నిరతము నిన్నే సేవిస్తూ, నీ సేవకునిగా జీవిస్తూ, నీ నామమునే ప్రకటిస్తూ
బ్రతకాలనుంది దేవా బలమైన మా యెహోవా. నేత్రాశలో మేము చెడకుండా కాచినవాడ, శరీరేచ్ఛలన్నిటి నుండి మము దూరపరచినవాడ, జీవభూడంబము మము వేరు చేసినవాడ, నిత్యము మము నడిపించి పరిశుద్ధ ఆత్ముడా నీ సన్నిధిలో నివసిస్తూ నిరతము నిన్నే సేవిస్తూ నీ సేవకునిగా జీవిస్తూ నీ నామమునే ప్రకటిస్తూ బ్రతకాలనుంది దేవా బలమైన మా యెహోవా. బ్రతకాలనుంది దేవా బలమైన మా యెహోవా. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. తండ్రి ప్రభువానైనా తండ్రి మీరు నోరు తెరచి ప్రభు నాతోనూ మా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మాట్లాడే దేవుడవని మరొక్కసారి తండ్రి మా హృదయములతో మీరు మాట్లాడి తండ్రి రుజువుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు మీరు మాట్లాడినటువంటి మాటలు తండ్రి విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రభు నిరంతరము తండ్రి మా హృదయాల్లో మా మనస్సుల్లో రింగుమంటూ యేసు ప్రభు నైనా మేము డిస్ట్రాక్ట్ కాకుండా డిసీవ్ కాకుండా యేసు ప్రభు సరైన గోలుతో యేసు ప్రభు మీ వైపు చూస్తూ మేము వెళ్ళేటకు తండ్రి మా మనస్సులు తండ్రి ప్రభ మారి రూపాంతరం పొందే గొప్ప కృపను మీరు ప్రసాదించండి. మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మాటలు విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబమైన సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం. పేరు పేరున దీవించండి యేసు ప్రభు, పేరు పేరున ఆశీర్వదించండి ప్రభు. తండ్రి నా దేవ నా ప్రభ బలమైన తండ్రి మీ వాక్య సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా హృదయాల్లో మా జీవితాల్లో బలమైనటువంటి పరిచర్య జరుగును గాక తండ్రి. మా యొక్క కుటుంబాల్లో బలమైనటువంటి తండ్రి వాక్య పరిచర్య ఇంకా జరుగును గాక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపను గ్రహించండి దేవా. ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి ప్రభ హెవెన్లీ రేస్ లో మేము పాల్పొంది హెవెన్లీ రేస్ లో మేము విన్నర్స్ గా నిలిచే గొప్ప కృప ప్రసాదించండి ప్రభు. మీరు ఇచ్చే కిరీటాలు తండ్రి మేము పొందుకునే గొప్ప కృపను ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించబడను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా యొక్క ఫెలోషిప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని సంఘాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి అక్కర తీర్చండి యేసు ప్రభ. ప్రతి కొదవన తండ్రి ప్రభనైనా మీరు తీర్చి దేవా మీరు మహిమ పొందండి యేసు ప్రభ. ప్రతి అవసరత యేసయ్య శక్తిగల నామములో తీర్చబడను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.